సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో తెలంగాణ బాబు జగ్జీవన్ రామ్ అసోసియేషన్ చుక్కల నాగరాజ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రామ్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్రావు కాంగ్రెస్ నాయకులు పెద్దగొల్ల శేఖర్ కౌన్సిలర్ సదాశివపేట పట్టణంలోని బస్టాప్ పక్కన ఉన్న బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సదాశివపేట పట్టణంలో కూడా బాబు జగ్జీవన్ రావు 118వ జయంతి చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా సామాజిక వర్గానికి అనేకమైన సేవలు చేసి మనందరూ కూడా సశస్త్ర పోరాటంలో అన్ని విధాలుగా అణగారిన జనానికి అన్ని ఫలాలు అందాలని చెప్పేసి ఆకాంక్ష బాబు జగ్జీవన్ రావు గారిది. అదేవిధంగా మనం ఈరోజు సమాజంలో తలెత్తుకొని నిలబడుతున్నామంటే ఆయన చేసిన సేవలే ఈరోజు మనందరికీ కూడా ఆ సేవలే ఈరోజు మనకు ఫలాలుగా అందుతున్నాయి. అందు గురించి బాబు జగ్జీవన్ రావు 118వ జయంతిని జరుపుకుంటున్నాం. అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలి అని చెప్పేసి ఆకాంక్షతోనే ఈరోజు ఈయన చేసిన సేవలు చాలా ఎవరు కూడా కొనియాడని అలాంటి సేవలు కూడా చేయడం జరిగింది. ఆయనకు మనమందరం రుణపడున్నాం అని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా అయితే మన సదాశివపేటలో ఆయన ఒక మహనీయుని జయంతి జరుపుకోవడము చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన 1988లో జన్మించడం జరిగింది. 1908 నుంచి 86 దాకా ఆయన జీవించి ఉండడం కూడా జరిగింది. ఆయన బీహార్లోని జోధ్పూరి అనే జిల్లా చంద్వాల్ అనే గ్రామంలో జన్మించి ఆయన విద్యాభ్యాసంలో ఏదైతే అంటరానితనం గురించి ఆయన కొద్దిగా ఇబ్బందులు ఎదురైనాయి, దానిలోనే సామాజిక సేవ చేయాలనే స్పృహతోని ఏదైతే అణగారి కులాల కోసమో ఉద్యమం చేసి అదే రకంగా 26 సంవత్సరాలనే సొంతగా ఒక పార్టీ పెట్టడం జరిగింది. ఆల్ ఇండియా ప్రాసెస్ అనేది ఒక పార్టీ అనేది ఆయన పెట్టడం జరిగింది. 26 సంవత్సరం అదే రకంగా 1946లో కాంగ్రెస్లో జాయిన్ అయ్యడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు, మంత్రి పదవులు ఏదైతే ఉన్నదో రైల్వే శాఖ కానీ, కార్మిక శాఖ కానీ, అదే రకంగా మన సైనిక శాఖ, రక్షణ శాఖ ఆ రకంగా చేయడం కూడా జరిగింది. పార్లమెంట్లో ఆయన కనీసము 50 సంవత్సరాలు పార్లమెంటరీగా ఆయనకు బాబూజీ అనే బిరుదు రావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మన స్వాతంత్రంలో కూడా పోరాటం చేయడం జరిగింది. స్వాతంత్ర పోరాటం తర్వాత ఏదైతే మనకు కాంగ్రెస్ పార్టీలో ఆయన కాంగ్రెస్ పార్టీలో 1977-79 ఇచ్చిపెట్టడం కూడా జరిగి సొంతగా పార్టీ పెట్టి ఆ పార్టీ నుంచి ఉప ప్రధానిగా కూడా ఎదగడం జరిగింది. ఆ తర్వాత 1986లో ఆయన చివరి శ్వాస విడవడం జరిగింది. కనుక ఆయనను గొప్ప మహనీయుడిగా సంఘ సంస్కర్తగా రాజ్యాంగంలో ఒక భాగస్వామిగా అందరం గుర్తించడం జరిగింది. జగ్జీవన్ రావు జయంతి అంటే మనం ఘనంగా జరుపుకోవాలి. అణగారి వర్గాలకే కాకుండా రాజ్యాంగ స్ఫూర్తికర్తలో ఒక భాగమైన వ్యక్తి కనుక మనందరికీ న్యాయం చేసిన వ్యక్తే కనుక ఆయనను ఈరోజు మనం ఈ రకంగా స్మరించుకొని జయంతి జరపడం అనేది చాలా గొప్ప విషయము. సదాశివపేట పట్టణంలో జగ్జీవన్ రామ్ పార్టీ అధ్యక్షుడైన చుక్కల నాగరాజ్ గారు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఈ యొక్క ప్రోగ్రాము